అందరికీ వందనాలమ్మా. ఈ దినమున మనము 37వ కీర్తన మొదటి నుండి 20 వచనాలు ధ్యానం చేసుకుందాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యము చేయు వారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమున వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొను. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణము. కీడి చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటికై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటికై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యం సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. చదవబడిన లేఖన భాగాన్ని గమనించండమ్మా. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదు, పచ్చని కూర వలనే వాడిపోవుదు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయు, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మరి ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగాన్ని కనుక గమనిస్తే మనకు ఒక్కొక్కసారి ఆలోచన వస్తూ ఉంటుంది. మేము మందిరానికి వెళ్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాం, కానీ మాకున్న కష్టాలు పోవట్లేదే. దేవుని ఆరాధించుకున్నటువంటి వారంతా కూడా సంతోషంగా అభివృద్ధితో వారు ఉన్నారే, కానీ మా పరిస్థితి ఇలా అయిపోతుంది అనేటటువంటి ఆలోచన కొందరిలో వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నారు, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము. అంటే వారిని చూసి నేను ఇలా ఉన్నాను కదా, వారెందుకు అలా ఉన్నారు, వారెందుకు అంత సంతోషంగా ఉన్నారనే ఆలోచన నీకు ఉండకూడదు. దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సర పడకూడదు. అంటే వాళ్ళు ఎంత అన్యాయం చేసినా కూడా వారు సంతోషంగా ఉన్నారు, పచ్చగా ఉన్నారు అన్నటువంటి ఆలోచనతో బాధపడకూడదు, దిగులు పడకూడదు. ఎందుకంటే వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోదు. గడ్డి ఏం చేస్తుందమ్మా? కోస్తే సదాకాలం ఉంటుందా? పొద్దున కోసేమంటే సాయంత్రం లోపు లేదా మరుసటి రోజు పొద్దున కల్లా ఎండిపోతుంది. కూర వలనే వాడిపోవు. అంటే ఈ పచ్చని ఆకుకూరలు ఉన్నాయి, పొద్దున్నే మనము మార్కెట్కి వెళ్ళి చూస్తే ఎలా ఉంటాయమ్మా? తాజాగా ఫ్రెష్గా ఉంటాయి. సాయంత్రం వెళ్ళి చూస్తే ఎలా ఉంటాయి? ఇంకా ఫ్రెష్గా ఉంటాయి కదా, వాడిపోతాయి. అంటే ఆ యొక్క దుష్కార్యాలు చేసేటటువంటి వారు కావచ్చు, దుర్మార్గులు కావచ్చు, చెడ్డవారు కావచ్చు, వారు ఎదుటి వారిని బాధించి హింసించి కష్టపెట్టి వారు సంపాదించిన దానితో సంతోషంగా గడుపుతున్నాము అన్న ఆలోచనతో మాత్రమే వారు ఉంటూ ఉంటారు. అర్థమైనా? నిజమైన సంతోషము అందులో లేదు, నిజమైన ఆనందం అందులో లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వారు ప్రశాంతంగా నిద్రపోయేదే ఉండదు.
ఆ రీతిగా ఎదుటి వారిని కష్టపెట్టి నిద్రించేటటువంటి వారు బాగా నిద్రపోతున్నప్పుడు తలుపు సౌండ్ వచ్చింది అనుకోండి, బయటకు వస్తారా? లేకపోతే చక్కగా నిదానంగా మనలాగా లేచి వెళ్ళి తలుపు తీసి ఎవరమ్మా అంటారా? భయపడతారు కదా. కాబట్టి అలాంటి వారిని చూడవాకండి, కానీ దేవుని యందు నమ్మకం ఉంచి మేలు చేయండి. ఎవరికి కీడు చేయకూడదు. మనల్ని బాధించిన వారే అయి ఉండొచ్చు, మనల్ని కష్టపెట్టిన వారే అయి ఉండొచ్చు, ఎవరిని కూడా మనం వారికి కీడు చేయకుండా ఉండాలి. కాబట్టి దేశమందు నివసించి సత్యమును అనుసరించు, సత్యాన్ని అనుసరించాలి. అర్థమైందా? కాబట్టి గమనించాలి, మనం యెహోవా యందు మాత్రమే మన నమ్మకం అనేది ఉండాలి. అలాగే మనం ఎప్పుడు కూడా మేలు చేసేవారుగా మాత్రమే ఉండాలి. అలాగే మనం నివసిస్తున్నటువంటి ఆ యొక్క దేశమందు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. అర్థమైందమ్మా? ఏదో మనకు కనిపించిందే కరెక్ట్ అనుకొని మనం ఎప్పుడు కూడా అడుగులు వేయకూడదు. సత్యాన్ని మాత్రమే, సత్యాన్వేషణగా మాత్రమే మనం ఉండాలి. అర్థమవుతుందా? చూడండి, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము. ప్రతి ఒక్క నరుని హృదయంలో అనేకమైనటువంటి వాంఛలు అనగా కోరికలు ఉంటాయి. ఆ యొక్క కోరికలు దేవుడు తప్పక తీరుస్తాడు. అయితే నువ్వు ఎలా ఉండాలి? దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉండాలి, దేవుని యొక్క సత్య మార్గమందు సంతోషించుటకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి, ఆయనను బట్టి సంతోషించే విధంగా ఉండాలి. అప్పుడు నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి అన్నమాట. ఎలాగా? దేవుని యొక్క అధ్యక్షతన. నీ యొక్క హృదయ వాంఛలకు అడ్డంకి ఉన్నటువంటి ఏదైనా సరే దేవుడు దాన్ని అక్కడి నుంచి తొలగించి వేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైతే మనము దేవుణ్ణి అనుసరిస్తామో, ఎప్పుడైతే ఆయన్ని నమ్ముకుంటామో, ఎప్పుడైతే ఆయన్ని బట్టి సంతోషిస్తామో, దుర్మార్గులు, చెడ్డవారు, దుష్కార్యాలు చేసేటటువంటి వారిని చూసి వారిలాగా మనం ప్రవర్తించకుండా మేలు మాత్రమే చేసేవారుగా మనం ఎప్పుడు ఉంటామో, అప్పుడు దేవుడు మన యొక్క సమస్తమును ఆయనదిగా తీసుకుంటాడు. అర్థమైందా? మన అవసరతలన్నీ కూడా ఆయనే ముందుండి తీరుస్తూ ఉంటాడన్నమాట. కాబట్టి గమనించాలి, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మనం అనుకుంటూ ఉంటాం, నేను వెళ్ళాలి, ఆ పని జరగాలి, ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి అని చెప్పి ప్రయాసపడుతుంటాం, కష్టపడుతుంటాం. చాలా కష్టపడి పరిగెడతా ఉంటాం. ఉదయం లేచిన కాడి నుంచి పడుకునే వరకు కూడా మన జీవితం అంతా కూడా పరుగులతోనే ఉంటూ ఉంటుంది. అయితే మన మార్గమును దేవునికి అప్పచెప్తే ఆయన మన కార్యములన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. అర్థమైందా? మనం పరిగెత్తుకుంటా వెళ్ళాల్సిన పని లేదు. దేవునికి అప్పచెప్పి నీవు నిదానించి కంగారు పడకుండా ఆయన నామస్మరణ చేసుకుంటూ నువ్వు వెళ్తే, నువ్వు వెళ్ళేసరికి నీ అవసరత కరెక్ట్గా అప్పుడే తీర్చబడుతూ ఉంటుంది. అయితే మనం ముందుగానే గుర్తించాలి, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే దేవుని నామమును మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మన అవసరతలు సమస్తము కూడా ఆయన నెరవేర్చి ఉన్నాడని మనం గ్రహించాలి. అర్థమవుతుందా? చూడండి, ఆయన వెలుగు వలెను నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడుకుము. దురాలోచనలు నెరవేర్చుకొను వారిని చూచి వ్యసన పడుకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకుందు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవదు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోవుదురు. మరి దేవుడు మన యొక్క నీతిని ఎలా చేస్తాడమ్మా? వెలుగు వలె. అర్థమైందా? ఎవరైనా సరే గమనించండి, లైట్లు ఆఫ్ చేశాక కళ్ళు మూసుకోండి. ఓకేనా? కళ్ళు మూసుకునే ఉండండి. లైట్లు ఆపేటప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న తర్వాత మీరు కళ్ళు మూసుకుని ఉండగానే లైట్లు వేసామనుకో, మీ మూయబడ్డ కనురెప్పలు దాటి ఆ వెలుగు మీ కళ్ళను తాకదా? తాకదమ్మా? అంటే ఇప్పుడు అర్థమైందంటే నీ యొక్క నిర్దోషత్వము కావచ్చు, నీ యొక్క నిజమైనటువంటి విధానము కావచ్చు, నీ నీతి కావచ్చు, ఏదైనా సరే నువ్వు దాన్ని కనబరుచుకోవాలని ప్రయాసపడాల్సిన పని లేదు. అర్థమైందా? ఇప్పుడు ఎవరన్నా మనల్ని నమ్మలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? వారు నమ్మాలని చెప్పేసి మనం అనేకమైన ఒట్లు వేస్తుంటాం.
అనేక విధాలుగా మనం ప్రయాసపడుతున్నాం. అరే నిజమురా, నమ్మురా, ఇదిగో ఇదిరా, ఇది జరిగిందిరా, అది జరిగింది, ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటాం. అర్థమైందా? అయినా వారు నమ్ముతారన్న నమ్మకం మనకు లేదు. మన సమయం అంతా వృధా అయిపోతుంది. అవునా? కానీ మనము గనక దేవుని మార్గమున నిలిచిన వారుగా ఉంటే కనుక మన నీతిని ఆయన ఎలా చేస్తారమ్మా? వెలుగు వలె. మూసుకున్న కనురెప్పల్ని దాటి వెలుగు ఎలా వస్తుంది? ఆ రీతిగా నేను చూడను అన్న వారికి సైతము నీ యొక్క నీతి కనబడుతుంది అనమాట. అర్థమైందా? అలాగే మధ్యాహ్నము వలె నీ యొక్క నిర్దోషత్వమును వెల్లడిపరచును. నువ్వే తప్పు చేయలేదు అనేటటువంటి విషయము మధ్యాహ్నం వలె. మధ్యాహ్నం ఏముంటుందమ్మా? వెలుగు. ఏముంటది? వెలుగు. ఎండ ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది ఎండ. చర్చర్లాడదా బయటికి వెళ్తే? అవునా కదా? కాబట్టి అంత వేడితో, అర్థమవుతుందా, అంత అగ్నితో నీ యొక్క నిర్దోషత్వాన్ని దేవుడు వెల్లడిపరుస్తాడు. అయితే సమయం పడుతుంది, తొందరపడకూడదు. ఇప్పుడు అవతల వారు తొందరపడి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని, లేకపోతే వారు ఒకవేళ అయినా సరే మనకు వ్యతిరేకంగా ఆలోచించవచ్చు కాక, కానీ నువ్వేంటో నిరూపించుకోవడం కోసం నువ్వు తొందరపడాల్సిన పని లేదు. అర్థమైందా? కేవలం నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ మార్గమును దేవుడికి అప్పచెప్పడమే, ఆయన మార్గమందు నువ్వు సంచరించడమే. అర్థమైందా? అలాగను కనుక నీవు చేస్తే నీ యొక్క నీతి, నీ యొక్క నిర్దోషము ఎవరు చూపిస్తారమ్మా? దేవుడే చూపిస్తాడు. అందుకే చెప్తున్నాడు, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. కాబట్టి మనము దేవునిని చూసి దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అంతేగాని ఇది నాది, నిర్దోషం, నేను ఏ తప్పు చేయలేదు అని ఎక్కడా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఇలా చేశాను ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు? నీ యొక్క నీతిని, నీ యొక్క నిర్దోషత్వాన్ని ఎలాగనైతే దేవుడు వెల్లడిపరచబోతున్నాడో అది చూడటానికి సిద్ధపడి ఉంటుంది. అర్థమైందా? అంతేకాని తన మార్గమున వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకూడదు. అర్థమైందమ్మా? ఎవరన్నా ఎదుగుతా ఉంటే దేవుల్లో కావచ్చు, విడిగా కావచ్చు, వారి వ్యాపారంలో కావచ్చు, వారి ఉద్యోగంలో కావచ్చు, వారి చదువుల్లో కావచ్చు, వారి యొక్క అభివృద్ధిని చూసి మనం వ్యసన పడకూడదు. అర్థమైందా? వారి అభివృద్ధిని చూసి మనం ఇంకా సంతోషించేవారుగా ఉండాలి, ఆనందించేవారుగా ఉండాలి. అలాగే దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకుండా, అంటే వారి యొక్క దురాలోచనలను నెరవేర్చుకునే వారిని చూసి మనం కూడా అలాగే చేయాలని మనం ప్రయత్నాలు చేయకూడదు. ఎలా అంటే 3-4 ఏళ్ల క్రితం ఒక ఏటీఎంలో ఒకడు, అంటే దొంగతనం అది దొంగతనం అనడానికి లేదు, అతను డబ్బులు తీసుకోవడానికి అతను కార్డే పెట్టాడు, అమౌంట్ కొట్టాడు. కొట్టిన తర్వాత ఆయనకి ఎందుకో డబ్బులు అవసరం లేదని చెప్పి అది ప్రాసెస్లో ఉండగానే క్యాన్సిల్ కొట్టాడు. డబ్బులు బయటకు వచ్చేసింది, అతని అకౌంట్ నుంచి డబ్బులు కట్టుగాల. ఇదేదో బాగుందని చెప్పేసి అతను ఏం చేశాడు, 4-5 సార్లు అలాగే చేశాడు, అలాగే డబ్బులు వచ్చినాయి, ఆయన అకౌంట్ నుంచి డబ్బులు కట్టుగాల. తర్వాత ఇన్వెస్టిగేషన్లు, అంటే బ్యాంకులో పోయిన డబ్బులు ఎటుపోయినాయి ఏంటి అనేది ఎంక్వైరీ జరుగుతుందిగా. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తే సీసీటీవీ దాంట్లో ఫుటేజ్లో ఇది కనపడింది. ఇప్పుడు ఈ వీడియోని పోలీసులు ఏం చేశారు, పబ్లిక్ చేశారు. ఇలా చేస్తున్నారు, ఇలా చేయవాకండి, అలా చేస్తే చట్టరీత్యా నేరము, శిక్షార్హులు అవుతారు అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు వాడు అలా చేశాడని చెప్పి ఇంకోడు కూడా అలా వెళ్ళాడు అనుకోండి, అంటే వాడే సంపాదించాలా, నేను కూడా సంపాదించాలి కదా అని ఇంకొకటి వెళ్ళి అలాగే ప్రయత్నిస్తే వాడికి వస్తాయో రావో తెలియదు. కానీ వాడు ఏం చేస్తున్నట్టు అవినీతి చేస్తున్నట్టే కదా. మొదటిసారి నీకు వచ్చినప్పుడు అంతటితో ఆ డబ్బులు నీకు వచ్చినాయి కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళి వారికి ఇచ్చేస్తుంటే నువ్వు నీతిమంతుడిగా ఉండేవాడు. ఎందుకు? నీకు అవసరం లేదనుకున్నావు కాబట్టి క్యాన్సిల్ కొట్టావు. అర్థమైందా? వచ్చిన దాన్ని ఎలా చేయాలని చెప్పేసి నువ్వు 3-4 సార్లు ట్రై చేసి అలాగ వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళటం వల్ల ఎవరు అయ్యావు? శిక్షార్హుడు అయ్యావు. అనా కదా? అలాగునే ఎవరైతే దురాలోచనలు నెరవేర్చుకునే వారు ఉంటారో వారిని చూసి వ్యసన పడకు. అంటే వ్యసన పడటం అంటే ఏం లేదు, అబ్బా వాళ్ళు అలా చేశారు అయినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నేను కూడా అలా చేయాలి, వాళ్ళు ఎందుకు అలా ఎదుగుతున్నారు, నేను ఎందుకు ఎదలేకపోతున్నా, ఇలాగా ఉండకూడదు. గమనించాలి.
కోపమును మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. అర్థమైందమ్మా? మళ్ళీ కోపం ఉంటుంది, కానీ కోపాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? మానివేసేయి అంటున్నాడు. కోప్పడటానికి దైవ సేవకులకు కావచ్చు, దేవుని విశ్వాసులకు కావచ్చు, కోపపడే అర్హత లేదు. గమనించండి, కోప్పడే రైట్ ఎవరికి లేదు? దేవుని అనుసరిస్తున్నటువంటి వారికి కోప్పడే రైట్ లేదు. వారు కోప్పడకూడదు. ఎందుకంటే నీ ఎడల శాంతిని సమాధానాన్ని చూపిన యేసయ్య ఏ ఒక్క విషయంలో కూడా నీ మీద కోపడ్డా? కోపడ్డా. నువ్వు ఎంత అవినీతి చేసుంటావు, నువ్వు ఎంత దుష్కార్యాలు చేసుంటావు, నువ్వెంత నేరాలు చేసుంటావు, నీ మీద ఎంత పాపభారం మోపి ఉందో, నీ పాపభారం వల్ల యేసయ్య దేహమంతా చంద్రమై ఉంది, అయినను నీ మీద ఆయన కోపం చూపించలేదు. కాబట్టి కోప్పడటానికి ఒక క్రైస్తవునికి అర్హత లేదు. కోప్పడేటట్లయితే వాడు క్రైస్తవుడిగా పనికిరాడు. అందుకే దేవుడు అంటాడు, హేతు అడుగు ప్రతి వానికి కూడా ఎలా సమాధానం చెప్పాలమ్మా? సాత్వికముతోను, తర్వాత భయముతోను. భయము అంటే అర్థం ఏంటి? నీవు చెప్పే విధానంలో వారు అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు చెప్పేటప్పుడు విచక్షణ కోల్పోయి కోప్పడతావేమో, గబక్కర కోపంలో మాట్లాడతావేమో. అలా కాకుండా నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ భయపడుతూ నువ్వు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎవరన్నా పెద్దవారు, మనకి పెద్దవారు అని అనిపించినటువంటి వారు ఎవరిని వచ్చినప్పుడు వారు అనేక రకాలైన ప్రశ్నలు మనల్ని అడుగుతుంటే, వారంటే మనకు భయభక్తులు ఉన్నప్పుడు మనం కోప్పడతాం వారి మీద, జాగ్రత్తగా ఆచితూచి సమాధానాలు చెప్తాం కదా. అలాగే చెప్పాలి. గమనించండి, క్రైస్తవునికి ఉండాల్సిన మొదటి లక్షణం కోపం ఉండకపోవటం. అర్థమైందా? అందుకనే దేవుడు చెప్తున్నాడు, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. అంటే ఈ మూడు ఉండకూడదు. ఏమేంటి ఆ మూడు? ఒకటి కోపము, రెండు ఆగ్రహము, మూడు వ్యసన పడటం. ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా దేనికి కారణమవుతుంది? కీడుకే కారణమవుతుంది. అర్థమైందా? ఎవరో మనకి కీడు చేయక్కర్లా, ఎవరో ప్రత్యేకంగా వచ్చి కీడు చేయక్కర్లా, మనమే కీడు చేసుకుంటాం. అర్థమైందా? మనమే కీడు చేసుకుంటున్నాం కదా. కాబట్టి గమనించండి, కోపాన్ని మానేయాల, ఆగ్రహాన్ని విడిచిపెట్టాల, వ్యసనమును వదిలేయాల. అర్థమైందా? అప్పుడే మనము మేలు పొందుకొనుటకు అర్హులమవుతాం. గమనించండి, ఎందుకంటే కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. మన చిన్ననాటి లెసన్స్ లో కూడా అంటారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం వివరిస్తుంది, కీడు చేయవారు నిర్మూలం అయిపోతారు. ఆ కీడు ఎలా వస్తుంది? నీలో కోపం ఉండటం వల్ల, నీలో ఆగ్రహం ఉండటం వల్ల, నీలో వ్యసనం ఉండటం వల్ల. ఈ మూడు నీలో లేవు. నీవేం చేస్తావు? అప్పుడు మేలు మాత్రమే చేస్తావు. అనగా మేలు చేసేటటువంటి వారు ఎవరై ఉన్నారు? దేవుని కొరకు కనిపెట్టుకున్న వారై ఉన్నారు. వారు ఎలా ఉంటారు? దేశమును స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే నీవు మంచివాడి అని పేరు వచ్చిన తరువాత, నీవు శాంత స్వభావి అని పేరు వచ్చిన తరువాత, నీవు నెమ్మదస్తుడు అని పేరు వచ్చిన తర్వాత, నీ చుట్టూ ఉండేది బంధువులే. అంటే బంధువులు అంటే నీ రక్త సంబంధికులని కాదు. నీ యొక్క ఔన్నత్యము చూసి నువ్వెవరో తెలియని వారు కూడా వారు దగ్గర బంధువుగా, ఆత్మ బంధువుగా అనుకొని నీ దగ్గరకు వస్తారు. అర్థమవుతుందా? నీవు అప్పుడు దేశాన్ని స్వతంత్రించుకున్నట్టే కదా లెక్క. నీ పని నువ్వు అంటే ఎవరు అని దేశమంతా తెలిసిందనుకోమ్మా, నువ్వు దేశంలో ప్రతి మూలకి వెళ్ళాల్సిన పని ఉందా? నీ అవసరాల కోసం ఉంటుందా? ఉండదు. నువ్వు ఇక్కడుండి మాట్లాడినా కూడా దేశ రాజధానిలో నీ పని జరుగు. అర్థమైందా? ఎందుకని? నీవు అలా నిర్మించబడ్డావు దేవుని చేత. కాబట్టి అలాగ ఉండాలి. ఎందుకంటే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నావు కాబట్టి నీ గురించి ప్రతి ఒక్కరూ ఎక్కడో చోట ఉండక మానరు. గమనించాలి. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోదురు. ఎందుకంటే నీవు మేలు మాత్రమే చేస్తూ శాంతిగా ఉంటూ కోప్పడకుండా ఉంటూ ఉంటే ఎంతకాలం నీకు విరోధులు ఉంటారమ్మా?
ఉంటారా విరోధులు? ఉండరు. మరి విరోధులే లేరు అంటే నీ యొక్క సాక్ష్యము, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క నడవడిక ఒక సాక్ష్యాన్ని ప్రచురపరుస్తూ ఉంటే ఎదుటివారు నీ సాక్ష్యాన్ని నమ్ముతారా నమ్మరా? నమ్ముతారా లేదా? భక్తిహీనుడైనను కూడా భయభక్తులు కలిగిన వాడు అవుతాడా అవునా? అయినప్పుడు ఇక భక్తిహీనులు అనబడేవారు ఉంటారా? ఉంటారమ్మా? ఉండరుగా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మా ఇల్లే తీసుకోండి. ఒక 12-13 ఏళ్ల క్రితం నేను కావచ్చు, రేచల్ కావచ్చు, మేమిద్దరం భక్తిహీనులమేగా. ఎందుకని? దేవుళ్ళలోకి రాలేదు మేము. దేవుడు అంటే భయభక్తులు లేవు. మేము లోకంలో లోకానుసారంగా జీవిస్తూ ఉన్నవారం. దేవుడి గురించి తెలిసిన తర్వాత ఇప్పుడు మా ఇంట్లో భక్తిహీనులు ఉన్నారా? వారిని వెతికినా కనపడరు కదా. ఇప్పుడు కనపడతారా? కనపడరు. ఆ రీతిగానే ఎప్పుడు ఎలా జరుగుతుంది ఇదంతా? నీవు యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అర్థమవుతుందా? గమనించాలి. అలాగే చూడండి, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడు. కాబట్టి గమనించాలి, దీనులు భూమిని ఏం చేస్తున్నారమ్మా? స్వతంత్రించుకుంటారు. వారు ఇంకా ఎలా ఉంటారు? బహుక్షేమం కలిగి సుఖిస్తారు. అర్థమైందా? దీన మనస్సును కలిగి ఉండాలి. అరే నువ్వెంత అనేటట్టు కాదు ఉండాల్సింది. అర్థమైందా? నువ్వెంత అంటే అవతల వాళ్ళు తగ్గేవారుగా ఉంటారు. ఆ యొక్క చిన్న లౌక్యం మనం తెలుసుకోవాలి. అవతల వారికి మన మీద ఎంత కోపం వస్తుంది అనేది కాదు ముఖ్యం, ఆ కోపానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అలాగనే మనము దీనులుగా ఉంటే మన మీద కోపపడ్డటువంటి వారు ఒక్క నిమిషం ఆలోచిస్తారు, ఆలోచించి మనల్ని క్షమించే విధంగా కూడా ఉంటుంది. అయితే ఎప్పుడు దీన మనస్సును కలిగిన. అర్థమైందా? కాబట్టి దీనులు భూమిని ఏం చేస్తారమ్మా? స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖిస్తారు, అంటే సంతోషిస్తూ వారు జీవిస్తారు. అయితే భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయదు, వారిని చూచి పండ్లు కొరుకు. భక్తిహీనులు నీతిమంతుల్ని చూసి ఏం చేస్తారు? వీరిని ఎలా సంహరించాలి, వీరిని ఎలా పడేయాలి, వీరిని ఎలా నెట్టివేయాలి, గెంటి వేయాలి అని ఆలోచిస్తూ వారి మీద పండ్లు కొరుకుతారు, అంటే వారి మీద కోప్పడుతూ ఉంటారు. కానీ అలాగా మనం ఉండకూడదు. ఒకవేళ గమనించండి, ఎవరి మీదైనా సరే మనకు కోపం వచ్చినా, ఎవరి గురించి అయినా మనం కనుక దురాలోచన, అంటే వారు అలా అవ్వాలి ఇలా అవ్వాలి అని ఆలోచన వచ్చినా, ఎవరిని చూసైనా సరే మనకు విపరీతమైన కోపం వచ్చి పండ్లు కొరికినా, మనం ఎవరమ్మా మనం అప్పుడు? భక్తిహీనులం. అర్థమైందా? అప్పుడు మనం ఎవరు అవుతాం? భక్తిహీనులం అవుతాం. గమనించండి, ఎవరి మీదైనా విపరీతమైన కోపాన్ని తెచ్చుకున్నావా, ఆ కోపం వల్ల నువ్వెవరయ్యో? భక్తిహీనుడు అయిపోతావు. ఎవరినైనా వారి అంతు చూడాలని నువ్వు ఆలోచించావా, వారి నాశనాన్ని కోరావా, వెంటనే నువ్వెవరు అయిపోతావు? భక్తిహీనుడు అయిపోతావు. కాబట్టి గమనించాలి. కనుక ఎవరి మీద కూడా దురాలోచనలు చేయకుండా, ఎవరి మీద కోప్పడకుండా, ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ఉన్నవాడే దీన మనస్సు కలిగిన వాడు. అర్థమైందా? వాడు ఏం చేస్తాడమ్మా? భూమిని స్వతంత్రించుకుంటాడు, సుఖంగా ఏం చేస్తాడు? వాడు క్షేమము కలిగి సుఖిస్తాడు, అంటే సుఖంగా జీవిస్తాడు, సంతోషంగా జీవిస్తాడు. కాబట్టి గమనించండి, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. అంటే భక్తిహీనులు ఆ యొక్క పతనాన్ని, ఆ సమయం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏ ఒక్కరికి కూడా ఏది కూడా తీసివేసేది కాదు, ప్రతి ఒక్కరికి అది ఎదురు పడాల్సిందే, ఆ సమయం, ఆ కాలం. కాబట్టి వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచున్నాడు. అంతేకాదు, ఆయన ఏం చేస్తున్నాడు? మా వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు. అరే ఎలా ఎగిరారా,
చివరికి ఏమైపోతున్నారు అని చెప్పేసి ఇకనన్నా మారట్రా. ఇక మారు మనసు అనేది వారికి ఆ చివరి క్షణాలు కూడా వారికి అవసరమే లేదు. అవకాశం కదా, అవకాశం దేవుడు ఇచ్చాడు, కానీ అవసరమే లేని వారు. అర్థమవుతుందా? చూడండి, దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించే వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టుచున్నారు. అంటే దీనులుగా ఉన్న వారిని, దరిద్రులుగా ఉన్న వారిని పడేయటానికి, యథార్థంగా ప్రవర్తించినటువంటి వారిని చంపేయటానికి. అర్థమైందమ్మా? భక్తిహీనులు ఏం చేస్తున్నారు? కత్తి దూస్తున్నారు, విల్లెక్కు పెడుతున్నారు. అర్థమైందా? అయితే వారికి తెలియని విషయం ఏంటంటే వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరోబండు. ఒకవేళ మనం గనక ఇందాక మనం పై వచనంలో చెప్పుకున్నాం ఏమని, ఎదుటి వారిని చూసి మనం దురాలోచన చేసినా పండ్లు కొరికినా కూడా మనం ఎవరుగా ఉంటాము? భక్తిహీనులుగా ఉంటాం. అంటే మనము వారి మీద వారి నాశనాన్ని కోరాము అంటే ఆ నాశనం అనే అస్త్రము కత్తిగా అనుకుంటే అది వచ్చి ఎక్కడ దూరుద్ది? మన హృదయాన్నే కూర్చుంది. వారి పతనాన్ని ఆకాంక్షించినటువంటి ఆ యొక్క విధానము వీళ్ళు ఎక్కువ పెట్టిందైతే అదేమవుతుంది? విరోవబడుతుంది. కాబట్టి గమనించాలి, మనం వేసే అడుగు ఎలా ఉంది, మనం మాట్లాడే మాట ఎలా ఉంది, మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, సమస్తము మీద లెక్కించబడుతూ ఉంటాయి. సమస్తము కూడా అర్థమవుతుందా? కాబట్టి ఆ సమస్తాన్ని గమనిస్తూ మనం జీవించాలి. క్రైస్తవుడు అనగా క్రీస్తును కలిగిన వాడై ఉండగా క్రీస్తుని వెల్లడిపరిచేవాడై ఉండాలి, ప్రచురపరిచేవాడై ఉండాలి. అర్థమైందా? గమనించాలి. చూడండి, నీతిమంతునకు కలిగినది కొంచెమే అయినను బహుమంది భక్తిహీనుల కన్నా కూడా ధన సమృద్ధి కంటే శ్రేష్టం. భక్తిహీనుల బాహువులు విరోబడు, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు. అది కనపడకపోవునట్లు వారు పొగవలే కనపడకపోవుదురు. అర్థమైందా? గమనించండి, నీతిమంతుడికి అంటే నీతిగా జీవించిన వాడికి కలిగింది కొంచెమే అయినా కూడా అది ఎలాంటిదమ్మా? బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే కూడా ఎలాంటిది? శ్రేష్టమైంది. అర్థమైందా? అంటే ఎలా అంటే ఒక విధవరాలు ఏ పూటకి ఆ పూట సంపాదించుకొని తనకు తన బిడ్డకు సరిపడా అంటే భోజనాన్ని సిద్ధపరచుకునే స్త్రీ. అర్థమైందా? నీతిగా న్యాయముగా దేవుని మాట విని ఆమె దేవుణ్ణి కనిపెట్టుకొని ఉండటం వలన ఆ ఇంట ఏముందమ్మా? సమృద్ధి ఉంది. మొదట ఏముంది? సమృద్ధి ఉంది. తర్వాత ఏముంది? సంతోషం. దుఃఖము ఇంటికి వచ్చింది కానీ ఉందా? లేదు. అర్థమైందా? కానీ ఏ పూటకి ఆ పూటే వచ్చింది. మరలా ఆమె బుడ్డిలో ఉన్నటువంటి నూనెను, తొట్టిలో ఉన్నటువంటి పిండి అయినను. అవునా? ఆ దైవజనుడు ఏం చెప్తాడు? అమ్మా, నేను నీ ఇంట ఉన్నన్ని రోజులు నీ తొట్టిలోని పిండి అయిపోదు, నీ బుడ్డిలోని నూనె తరిగిపోదు అని చెప్పినప్పుడు ఆమె తన ఇంట చేర్చుకున్నప్పుడు ఏ మాటను బట్టి చేర్చుకుంది? ఈయన ఈ మాట చెప్పాను చేర్చుకుందా? నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్పాడు. ఆ మాటకు చేర్చుకుంది ఆయన ఇంట. దేవుడు చెప్పాడని చెప్పాడు. నేను నీ ఇంట ఉండవలసిందని దేవుడు చెప్పి ఉన్నాడమ్మా అని చెప్పినప్పుడు ఆ స్త్రీ తన ఇంట ఉంచుకుంది. అందుకని ఆ స్త్రీకి ఏం కలిగిందమ్మా? మొదట సమృద్ధి కలిగింది, తర్వాత సంతోషం కలిగింది. అర్థమైందా? ఉన్నది కొద్దిగే కానీ అది ఎలాంటిది? బహుశ్రేష్టమైనది. అర్థమైందా? అంతటి గొప్ప శ్రేష్టమైన దాన్ని దేవుడు తన బిడ్డలకు, నీతిమంతులకు అయినటువంటి తన బిడ్డలకు మాత్రమే ఇస్తూ ఉంటాడు. కాబట్టి గమనించాలి, భక్తిహీనుల బాహువులు విరవబడతాయి. అంటే వారి రెక్కలు ఎంత విస్తారమైనవైనా సరే అవన్నీ ఏం చేస్తాయమ్మా? విరచబడతాయి. విరచబడ్డ పక్షి ఎగరగలుగుద్దా? రెక్కలు విరవబడ్డ పక్షి ఎగరగలుగుద్దా? ఎగరలేదు. కాబట్టి ఆ రీతిగా వాళ్ళు అయిపోతారు. అర్థమవుతుందా? కానీ నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు.
నీవు నీతిగా జీవిస్తూ ఉంటే కనుక నీకు సంరక్షకుడు ఎవరమ్మా? యెహోవాయే. ఆయనే నీ చుట్టూ కంచె వేసి కాపాడుతాడు, నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. నీ యొక్క నిర్దోషమైన చర్య నీ ప్రక్కన వారు గుర్తించాల్సిన పని లేదు, నీ ఇంట ఉన్నటువంటి వారు గుర్తించాల్సిన పని లేదు, నీ స్నేహితులు నీ బంధువులు గుర్తించాల్సిన పని లేదు. కానీ వాటిని గుర్తించడానికి నేనున్నాను అని చెప్తున్నది ఎవరు? ఎవరు? దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. అర్థమైందా? కాబట్టి నువ్వు ఎక్కడ కూడా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. వారికి ఉన్నటువంటి స్వాస్థ్యం ఎప్పుడు దాకా ఉంటుందమ్మా? సదాకాలము నిలుచును. ఇక ఆ యొక్క స్వాస్థ్యాన్ని ఎవరు కూడా లాక్కోలేరు, ఆ స్వాస్థ్యాన్ని ఎవరు కూడా దోచుకోలేరు. ఎందుకంటే స్వాస్థ్యమునకు ఉన్న బలం అది. ఆ స్వాస్థ్యానికి ఆ బలం ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అర్థమైందా? కాబట్టి గమనించాలి. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును, ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు. అర్థమైందా? ఎలాంటి ఆపత్కాలమైనా సరే వారు సిగ్గుపడే విధంగా ఉంటారు, ధైర్యముగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎందుకని? ఆపద అంటే ఎవరికి? దాన్ని చూసి భయపడేవారు. అవునా? ఆపద అయితే ఏంటి అనే వారికి భయం ఉంటుందా? ఇప్పుడు సముద్రంలో జాలర్లు ఉంటారు, సముద్ర స్నానానికి వెళ్ళిన వారు ఉంటారు. ఉంటారా? ఉంటారా? ఇద్దరు ఒకే ప్లేస్లో నిలబడి సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్నారు అనుకున్నాం. ఎవరు? ఒకరు సముద్ర స్నానానికి వెళ్ళిన వారు, ఒకరు సముద్రంలో జాలరి. ఇద్దరు ఒకే ప్లేస్లో పక్క పక్కన ఉన్నారు, ఇద్దరు కూడా అక్కడే స్విమ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆ యొక్క సముద్ర స్నానాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇద్దరి కాలు ఒకేసారి జారింది. గమనించండి అమ్మా, ఆ సముద్రంలో ఇద్దరి కాలు ఒకసారే జారింది. ఈ ఇద్దరిలో భయపడేది ఎవరు? సముద్ర స్నానం చేయడానికి కొట్టుకుపోయేది ఎవరు? సముద్ర స్నానం. ప్రాణాపాయం ఎవరికి? సముద్ర స్నానానికి వెళ్ళిన వానికే కదా. అదే సముద్రంలో జాలరిగా ఉన్నవాడు కాలు జారినా భయపడతాడా? ప్రాణాపాయమే ఇంకొకరికి, కానీ ఇతనికి ప్రాణాపాయమే. ప్రాణాపాయమా అతనికి? కాదు. ఇంకా ఇతను ఏం చేయగలడు? పక్కన జారిపోతున్నటువంటి వాడిని చుట్టుపట్టుకొని బయటికి తీసుకురాగలడు. అర్థమైందా? ఎందుకంటే ఎదుటి వారికి అది ఆపద, కానీ ఇతనికి అది ఆట విడుపు. కారణం, ఇతడు సరైనటువంటి శిక్షణ పొంది ఉన్నాడు. అలాగునే ఈ యొక్క మహాసముద్రం అంటే ఈ యొక్క లోకమందు అపాయము అనేది ఏదైనా ఉంది, ఆపత్కాలము అనేది ఏదైనా ఉంది అంటే దేవునిని పొందనటువంటి వారికి మాత్రమే ఉంటాయి. దేవునిని కలిగి ఉన్నటువంటి వారికి ఎటువంటి ఆపత్కాలము అనేది ఉండదు. ఎందుకంటే వారి కాలు జారినను ఎలాగా పైకి తెప్పరించుకొని పైకి లెగవాలో దేవుడు నేర్పించి ఉంటాడు. మునిగిపోతున్నటువంటి పరిస్థితి అయినను ఎలా ఒడ్డుకు రావాలో దేవుడు నేర్పించి ఉంటాడు. అంతేకాదు తనతో పాటు పక్కనున్న వారిని ఎలా సంరక్షించుకోవాలో కూడా దేవుడు నేర్పించి ఉంటాడు. కాబట్టి వారు సిగ్గునందరు. గమనించాలి. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. కరువు దినములలో వారు ఎలా ఉంటారమ్మా? తృప్తి పొందుతారు. వారికి అసలు కరువు అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు. అర్థమైందా? ఎలాగా? ఐగుప్తు దేశము చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కరువుతో అల్లాడిపోతుంది. కానీ కరువు వచ్చుద్దన్న దేశంలో కరువు లేదు. ఉందా? ఎందుకు లేదు అక్కడ కరువు? అక్కడ నీతిమంతుడు శిరస్సుగా నిలబడి ఉన్నాడు. అక్కడ అర్థమైందా? ఆపత్కాలం వచ్చింది. ఐగుప్తు దేశవాసులు సిగ్గుపడ్డారమ్మా? సిగ్గుపడ్డారా? కరువు దినములు వచ్చినాయి, వారు తృప్తి పొందలేదా? వారు తృప్తి పొందడమే కాదు, పక్కనున్నటువంటి మిగతా దేశాల వారందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చారు వారు. కారణం, శిరస్సుగా నిలబడిన నీతిమంతుడు, ఆయన నిలబెట్టిన దేవుడు. ఎందుకంటే అతని పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు కాబట్టి, ఆయన నిర్దోషత్వమునంతా కూడా దేవుడు లెక్కించాడు కాబట్టి, గుర్తించాడు కాబట్టి, ఎక్కడా కూడా ఆయన నేను నిర్దోషిని నేను నిర్దోషిని నేను నిర్దోషిని అని చెప్పుకున్నాడా? ఎవరు? ఎందుకే ఆయన యోసేపు. ఎక్కడన్నా చెప్పుకున్నాడా నేను నిర్దోషిని, నాకు అన్యాయంగా శిక్ష వేశారు అని ఎక్కడన్నా చెప్పుకున్నాడమ్మా? ఎక్కడ చెప్పుకోవాలా? నిర్దోష చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు.
ఆయన గుర్తించినటువంటి ఆ యొక్క నిర్దోషత్వమును ఇంకెవరికి సాక్ష్యం పలకాలమ్మా? రుజువు చేసుకోవాల్సిన పని ఉందా? ఫరోకైనా రుజువు చేసుకున్నాడు ఆయన, నేను నిర్దోషిని అని. లేదు లేదు, ఫరోనే ఆయన తీసుకువెళ్ళిపోయి, అయ్యా నీవు చెరలో ఉండవలసిన వాడు కాదు, ఎక్కడ ఉండవలసిన వాడు? రాజ్యాధికారిగా ఉండవలసిన వాడు. అర్థమవుతుందా? ఎందుకంటే నీకన్నా సమర్థుడు, పరిపాలించగలిగినటువంటి సమర్థుడు ఎవరు కూడా లేరు. అర్థమైందా? నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని అనేకమైన ప్రయాసాలు పడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ నిర్దోషత్వం ఎలా ఉంటుందమ్మా? మధ్యాహ్నము వలె ఉంటుంది. అర్థమైందా? కాబట్టి గమనించాలి. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు. అది కనపడకపోవునట్లు వారు పొగవలే కనపడకపోవుదురు. మేత భూమి ఏంటిది? మేత భూమి అంటే గడ్డి, పశువుల కోసం ఆహారంగా పెంచుతారు. అది చూడటానికి పచ్చగా చాలా సొగసుగా ఉంటుంది, అవునా కదా? కానీ ఎక్కువ కాలం ఉంచుతారు దాన్ని? ఉంచుతారమ్మా? ఉంచరు. 3 అడుగులు పెరగగానే కోత మొదలేస్తారు. దాని నుండి ఆహారం ఏమి రాదు. ఆహారమే అది, ఎవరికి? మనకు కాదు. ఎవరికి ఆహారం అది? పశువులకు ఆహారం. అర్థమైందా? అలాగున భక్తిహీనులు నశించిపోతారు. అంటే ఉన్న కొద్ది కాలమే వారు పచ్చగా ఉంటారని అర్థం, అంతేగాని శాశ్వతమైనటువంటి పచ్చదనం వారిలో ఉండదు. పొగ ఎలాగా మటుమాయం అయిపోద్దమ్మా? ఇప్పుడు బాగా పొగ వదిలేమనుకో, ఇప్పుడు ఎంతసేపు ఉంటుంది పొగ? ఈరోజు వదిలిన పొగ రేపటి దాకా ఏడే ఉంటుందా? ఉంటుందా? మహా అయితే 1 గంట, అంతకు మించి పొగ కనపడుతుంది. అర్థమైందా? అలాగునే వారు కూడా కనపడకపోవద్దు. వాళ్ళని చూసి మనము మన భక్తిని పోగొట్టుకోకూడదు. మనం అంటే ఏంటో నిరూపించుకునే అవకాశం ఎక్కడుంది? మన యొక్క నడవడికలో ఉంటుంది. మనం అంటే ఏంటో నిరూపించుకునేటటువంటి విధానం ఎలా ఉంటుంది? మన యొక్క ప్రవర్తనలో ఉంటుంది. మనం ఎవరిమి అనేటటువంటి సాక్ష్యాన్ని ప్రచురపరిచే విధానం ఎలా ఉంటుంది? క్రీస్తుని పోలి నడుచుకునే దాంట్లో ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఎవరో ఏదో అని చెప్పేసి వారికి నన్ను నేను నిరూపించుకోవాలి, రుజువుపరచుకోవాలి అని ఆలోచించాల్సిన ఆవశ్యకత మనకు ఎంత మాత్రము కూడా లేదు, ఉండదు. కాబట్టి గమనించాలి. అలాగను గమనించి ఆ రీతిగా జీవించుచు దేవుని బిడ్డలుగా మన నిర్దోషత్వాన్ని దేవుడు వెల్లడిపరిచే విధంగాను, మన నిర్దోషమైనటువంటి సమస్త చర్యలను దేవుడు చూడ్చు విధంగాను మన యొక్క ప్రవర్తన ఉండాలి. కోపమును, ఆగ్రహమును, కపటమును, అలాగే వ్యసనమును తీసివేసుకున్న వారుగా ఉంటూ దేవుని బిడ్డలుగా, ఆయన సాక్షులుగా ఈ లోకమందు వర్ధిల్లుచు దేవుని రాజ్య వారసులుగా సదాకాలం మనం నిలుచులాగున దేవుని యొక్క కృప మనకు నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.